నీ కష్టాలు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి, నీ ఇబ్బందులు తొలగిపోతాయి, నీ అప్పులు తొలగిపోతాయి, నీ నయమైపోయింది, నేను ఏలుబడిస్తున్న దురాత్మ శక్తులు తొలగిపోతాయి. పిల్లారా, దేవుని మందిరానికి రాగలిగితే, దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని సావుకుడి దగ్గరికి రాగలిగితే, దేవుని మందిరానికి రాగలిగితే నీలో ఉన్న సమస్త బడలికలు తొలగిపోతాయి. ప్రతి విధమైన భారము తొలగిపోతే, ప్రతి విధమైనటువంటి రోగం తొలగిపోతే, ప్రతి విధమైన దురాత్మలు తొలగిపోతే నిన్ను యాజకుడికి వెళ్ళి కనపడమన్నాడు. అంటే యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవాలయంలో ఉంటాడు. అనగా నువ్వు వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి నీ యాజకుడిని కనపరుచుకో అన్నాడు యేసు ప్రభు. అయితే వీళ్ళు వెళ్తూ ఉండగానే మార్గంలోనే పిల్లరా వాళ్ళు శుద్ధులైపోయినాక వాళ్ళ దేహాలు చూసుకుంటే కొంతకాలం, కొన్ని సంవత్సరాల నుంచి ఆ సీము రక్తం కారుతున్నటువంటి, ఆ నొప్పితో ఉన్నటువంటి శరీరం, ఆ గజ్జితో ఉన్నటువంటి శరీరం, ఆ కుష్టితో ఉన్నటువంటి శరీరం నయమైపోయి స్వస్థత కలిగి విడుదల పొందినాక వాళ్ళు చూసుకున్నారు, సంతోషంగా లోకంలో కలిసిపోయారు. ఒకడు చూసుకున్నాడు, ఒకడు తిరిగి యేసు ప్రభు దగ్గరికి పెద్ద శబ్దంతో వచ్చి, బోధకుడా, అయ్యా నేను స్వస్థత పొందానయ్యా, అయ్యా ఇన్ని సంవత్సరాలు నన్ను స్వస్థత పరిచిన వాళ్ళు లేరయ్యా, బోధకుడా నన్ను స్వస్థత పరిచావయ్యా, నేను శుద్ధుడినయ్యానయ్యా అని ఆ ప్రభు పాదాల మీద పడి, అయ్యా ఇది మొదలుకొని నేను నీతోనే ఉంటానయ్యా అని ఆయన అన్నప్పుడు, వద్దు, నువ్వు వెళ్ళి నీ కుటుంబ సభ్యులకు కనపడు, దేవాలయంలో యాజకుడికి కనపడని తెలియపరిచాడు. పిల్లారా, స్వస్థత పరిచినటువంటి వ్యక్తి నజరేయుడగు యేసు, ఆ యేసు గురించి సాక్ష్యం చెప్పు. నువ్వు నీ జీవితంలో ఎన్ని మేలులు పొందావు, ఎన్ని అవసరతలు పొందావు, ఎంత కృప వెంబడి కృప పొందుకున్నావు. దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని అవసరతలను పొందుకొని, దేవుని ఆశీర్వాదాలను పొందుకొని, దేవుని దీవెనలు పొందుకొని, స్వస్థతను పొందుకొని శీఘ్రముగా నువ్వు దేవుని సన్నిధికి వెనకడుగు వేస్తున్నావా, కానీ కృతజ్ఞత లేకుండా ఉంటున్నావు. ఈ రాత్రి నువ్వు కూడా 10 మంది కుష్ఠరోగులు ఏ రీతిలో వెళ్ళిపోయారో నీ జీవితంలో నువ్వు కూడా అలానే ఉంటున్నావు. ఎన్ని మేలులు పొందావు నువ్వెన్ని అవసరతలు దేవుడు నీకు తీర్చాడు, ఎన్ని లాభాలు నువ్వు పొందావు. ఒకరోజు నెమ్మదలేని స్థితిలో పడి ఉన్నప్పుడు, ఒకరోజు బలహీన స్థితిలో పడి ఉన్నప్పుడు, ఒకరోజు భారముతో పడి ఉన్నప్పుడు, ఒకరోజు మనోవేదంతో పడి ఉన్నప్పుడు, ఒకరోజు అప్పులతో పడి ఉన్నప్పుడు, నువ్వు దిగులు చెందినప్పుడు, ఇక నా జీవితం వద్దు, వేస్ట్, ఇక నేను బ్రతకూడదని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చి, శాంతినిచ్చి, నిన్ను లేవనెత్తి, నిన్ను మరలా ఉన్నత స్థితికి నడిపిస్తే కృతజ్ఞత లేకుండా నువ్వు జీవిస్తున్నావు. ఈ రాత్రి ఆలోచించే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించే. ఈడ వాక్యం ఏంటో తెలుసా? చూద్దాం మరొకసారి ఈ మాట. 33, ఇదిగో మీలో ప్రతివాడు, 33 వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. చూడు, ఆల్రెడీ అంటే సమాధానం కలుగునట్లు అంటే నువ్వు ఇంతకుముందు సమాధానం లేకుండా ఉన్నట్టే. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నిజంగా నువ్వు ఈ మాటలు వింటున్నా, నీకు సమాధానం లేకపోతే నీకు సమాధానాన్ని ఈటానికి సిద్ధంగా ఉన్నాడు నా యేసు. నజరేయుడగు యేసు నీకు సమాధానం ఈటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి సమాధానం పొందుకోగలుగుతావా? సమాధానాన్ని పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? వెళ్ళి నీ మందిరానికి వెళ్ళి నీ యాజకుడు కనపడో, నీకు సమాధానం కలిగిద్ది. ఈ రాత్రి నువ్వు ఆలోచించేయి. నువ్వు వెళ్తున్నావా? నీ మందిరానికి వెళ్తూ ఉన్నావా? నీ యాజకుడిని కనపడుతున్నావా? నీ యాజకుడిని నువ్వు కలుస్తున్నావా? నీ యాజకుడిని పరామర్శిస్తున్నావా? నీ యాజకుడి పరిచర్య చేస్తున్నావా? నీ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే
నీ కొరకు కడుపు కాల్చుకొని ప్రార్థన చేస్తుంటే యాజకుడిని కలవకుండా లోకంలో 9 మంది కలిసిపోయినట్టు నువ్వు లోకంలో కలిసిపోయావు. ఎంతవరకు నీకు న్యాయము? ఎన్ని మేలులు పొందావు నువ్వు, ఎన్ని అవసరతలు పొందావు నువ్వు, ఎంత ఎంత ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను నడిపించాడు. ఎలాంటి స్థితిలో నుండి నువ్వు ఎలాంటి స్థితికి ఎదిగావు. కృతజ్ఞత లేకుండా లోకంలో కలిసిపోతూ ఉన్నావు. ఇక్కడ ఏం చేశాడు చూడు, దేవుడు ఏం చెప్పాడు చూడు. సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. లోకంలో పరిగెత్తుతున్నావు నువ్వు, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని సేవకుడిని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు లోకంలోకి పరిగెత్తుతున్నావు. ఉదయం లెగిస్తే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరిద్దుమా, ఏమి దొరుకుతాయి మనకి అని లోకంలో పరిగెత్తుతున్నావే తప్ప నువ్వు నీ సంఘ కాపరిని విడిచిపెట్టి, నీ సంఘాన్ని విడిచిపెట్టి, నీ మందిరాన్ని విడిచిపెట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరిద్దుమా అని లోకం మీద పరిగెత్తుతున్నావు నువ్వు. ఆలోచించేయి, లోకంలో ఏం కలుగుతుంది? మీకు శ్రమ. ఎట్లా ఎట్లా శ్రమ? నువ్వు లోకంలోకి వెళ్ళినప్పుడు లోకము నిన్ను పట్టేసుకుంటుంది. పిల్లారా, లోకంలో ఉన్నవారు ఎవరు? లోకంలో ఉందేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం నిన్ను పట్టేసుకుంటుంది. పిల్లారా, లోకము నిన్ను పట్టేసుకొని లోక సముద్రం నిన్ను ముంచుతూ 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 ఉంటుంది. ఊబిలో పడిపోతావు. ఊబిలో పడిపోయినటువంటిది ఏదైనా సరే, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఏమైంది? దిగిపోతూ ఉంటుంది. ఊబిలో పడ్డా దాన్ని ఎవరు కూడా తీయలేరు. మరి అది ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలియదు. ఊబిలో నువ్వు పడిపోతూ ఉన్నావు. లోకం అనే ఊబిలో దేవుడు నిన్ను స్వస్థతపరిచినప్పుడు, దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు నీలోని దురాత్మలు తొలగించినప్పుడు, దేవునికి మంచి గృహాన్ని కట్టించినప్పుడు, దేవునికి మంచి స్థలాన్ని ఇచ్చినప్పుడు, దేవునికి మంచి బండిని ఇచ్చినప్పుడు, దేవునికి మంచి ఆహారాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు సమస్తం నీకు చేయగలిగినప్పుడు, దేవుడిని బిడ్డలకి వివాహం చేసినప్పుడు, దేవుడిని బిడ్డలకు బిడ్డలు ఇచ్చినప్పుడు, నీకు మంచి ఒక ఉన్నత స్థితి ఇచ్చినప్పుడు, నువ్వన్నీ పొందుకొని మరలా కుష్ఠరోగులు ఎలా అయితే లోకంలో కలిసిపోయారో నువ్వు కూడా అలానే కలిసిపోతే లోకంలో నీకంట ఏంట? శ్రమ. లోకంలో నీకు శ్రమే. నువ్వు లోకంలో జీవిస్తున్నావు కనుక నీకు శ్రమే. ఏ శ్రమ అది? ఏ శ్రమ? శారీరకమైన శ్రమ, మానసికమైన శ్రమ, ఆర్థికమైన శ్రమ, అనారోగ్యం శ్రమ, అప్పుల శ్రమ, అపహేళన శ్రమ, అపనిందల శ్రమ, అవమానాలతో శ్రమ. ఎన్ని శ్రమలు! ఈ శ్రమలన్నీ నువ్వు పడటం అవసరమా? నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని, నువ్వే నా సొంత రక్షకుడు అయ్యా, నువ్వే నా సర్వము, నువ్వే నా సర్వాధికారివి, నువ్వే నా సర్వ సృష్టికర్తవి, నువ్వే నా దేవుడు అని నువ్వు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొంది తిరిగి మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్తే నీకు శ్రమే. ఈ శ్రమలో నుండి నిన్ను విడిపించే వారు ఎవరు కూడా లేరు. అందుకనే ఓ పాట రాసింది, ఓ పాట పాడింది. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు భూకంపం కలిగే రోజు, సముద్రము పొరిలే రోజు, వడగండ్లు కురిసే రోజు, పిడుగులు పడే రోజు, చెట్టుకొకరై పుట్టకొక్కరై
లేచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఒక వారం క్షమించండి, ఒక నెల 2 నెలల్లో లోపే మరి ఒక రాత్రి ఒక 24 అవర్స్లో 3 లక్షల చిల్లర పిడుగులు పడ్డాయంట. 24 గంటల గడవక తలకే 3 లక్షల చిల్లర పిడుగులు పడ్డాయంట. మరి మనుషులు ఎంతమంది చచ్చిపోయారో అక్కడ, అసలు ఎలా ఉందో ఆ పరిస్థితి మనమైతే చూడలేదు, విన్నాం. ఆలోచించేయి, 10 పిడుగులు పడితేనే మనం వణికిపోతాం. ఒక్క పిడుగు పడితేనే వణిగిపోతాం. ఇంక 10 పడితే అమ్మో అల్లాడిపోయినట్టే. 3 లక్షల చిల్లరలు అంటే 24 అవర్స్లో అసలు వేస్తే ఒక్కో సెకండ్కి దాదాపు 4 పిడుగులు పడ్డట్టు. ఒక సెకండ్ అంటే ఎంత తెలుసా? రెప్పపాటునే అట్ట, అంతే. ఒక్క సెకండ్కే 4-5 పిడుగులు పడ్డట్టు. అమ్మో అల్లాడిపోయి ఉంటారు అక్కడున్న పసిబిడ్డలు, పెద్దవాళ్ళు, యవనస్తులు, వృద్ధులు అందరూ అల్లాడిపోయి ఉంటారు. అలాంటి దినం నిన్ను తప్పించగలిగినటువంటి నాదుడు ఎవరైనా భూమి మీద అధికారులు ఉండారా, నాయకులు ఉండారా? ఎవరైనా అధికారులు ఆపగలరా? 33 లక్షల ఆపగలిగారా? నాయకులు ఎవరైనా ఆపగలిగారా? యాక్టర్లు ఎవరైనా ఆపగలిగారా? ఎవరి వల్ల కాలేదు. నా ప్రభు ఆపగలడు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆపగలడు. సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఆయన లేచి సముద్రాన్ని గద్దించినప్పుడు సముద్రం నిమ్మలమైపోయినట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. గాలిని గద్దించినప్పుడు గాలి నిమ్మలమైపోయినట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. శిష్యులు భయపడిపోయారు. వామ్మో ఈయనకేంది సముద్రం మాట వింది, వామ్మో ఈయనకేంది గాలి ఆగిపోయింది మాట విందని భయపడిపోయారే తప్ప సముద్రం సైతమే, గాలి, వాన, సముద్రం నిమ్మలమైపోయింది. భయపడిపోయారు శిష్యులు, చచ్చిపోతారేమోనని. వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారు. సముద్రంలో ఆ శ్రమలో ఉన్నారు. నువ్వే సముద్రంలో ఉండవు తెలుసా? లోక సముద్రంలో ఉండవు, నీకు శ్రమే. అయినను అక్కడేమనుందంటే మాట, మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించున్నాను. మీరు నా చింతకు రండి, మీరు నా దగ్గరికి రండి, మీరు నన్ను వెంబడించండి, మీరు నాతో సహవాసం చేయండి, మీరు నాతో కలిసి ఉండండి. నేను లోకమును జయించాను, మీరు నన్ను వెంబడిస్తే, నాతో సహవాసం చేస్తే, నన్ను కలిసి ఉంటే, నాతో ఉంటే మీరు లోకాన్ని జయిస్తారు. నాతో నా దగ్గరికి రండి అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి రావాలి నువ్వు? దేవుని మందిరానికి. చెప్పు హల్లెలూయా. దేవుని మందిరానికి రావాలా, దేవుని సన్నిధికి రావాలా, దేవుని యాజకుడి దగ్గరికి రావాలా. నువ్వు రాగలిగితే నువ్వు లోకముల నుండి విడుదల పొందుతావు. లోకాన్ని నువ్వు కూడా జయించడానికి దేవుడిని కృప చూపిస్తాడు. లోకంలో నీకు శ్రమ కలుగుతుంది కదా, ఈ శ్రమలను కొట్టుకులాడే బదులు దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని మందిరానికి రాగలిగితే, దేవుని ఆరాధనలోకి రాగలిగితే, ఇదిగో ఈ ఉపవాస కూడిక, ఈ శుక్రవారం ఉపవాస కూడికలో నువ్వు వచ్చి నువ్వు పడుతున్నటువంటి బాధలు, నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులు, నువ్వు పడుతున్నటువంటి రోగాలు, నువ్వు పడుతున్నటువంటి సమస్యలన్నిటి గురించి ఉపవాస కూడికలో దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నేను ఎందుకు ఇంత బాధపడాలా, ప్రభువా నాకెందుకు ఇంత శ్రమ, నాకెందుకే ఇంత కష్టం, నాకెందుకే ఇంత ఇబ్బంది, నాకెందుకే ఇంత బాధ, ఇంత నొప్పులో, నా కుటుంబం ఎందుకు ఈ రీతిలో, ఇలాంటి బలహీనతల్లో, ఇలాంటి బాధల్లో మేము ఎందుకు చిక్కుకోవాలని వచ్చి ఆయన పాదాలు పట్టుకొని అడగగలిగితే రాత్రి సముద్రంలో ఉన్నటువంటి వారిని విడుదల చేసినట్టుగా 10 మంది కుష్ఠరోగులతో
కుష్టివ్యాధితో పడినటువంటి వారికి స్వస్థతనిచ్చినట్టుగా ఈ రాత్రి నిన్ను కూడా ఆయన ఆ రీతిలో స్వస్థత పరచవచ్చు. నువ్వు అడగగలిగితే. ఎక్కడుండి అడగాలి తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి నువ్వు అడగగలిగితేనే. లేకపోతే కుదరదు, లేకపోతే వీలు లేదు, లేకపోతే ఆ సముద్రంలో నిన్ను ఎవరు కూడా తప్పించలేరు. ఆ శ్రమలో నుండి నిన్ను గుర్తుపెట్టుకో, నిన్ను సమాధానపరచగలిగినటువంటి వాడు ఏకైక వ్యక్తి ఆయనే, నజరేయుడైన యేసు. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టింది, ఆయనే నీ కొరకు తిరిగిలేచింది, ఆయనే నిన్ను సమాధానపరచగలిగేది. హల్లెలూయా. ఆ సమాధాన పాత్రను కనుక్కో, ఆ సమాధాన పాత్రను పొందుకో. ఆ సమాధాన పాత్రుడు ఆయన యొక్క సన్నిధికి నువ్వు వచ్చి నువ్వు విడుదల పొందు. దేవుడికి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏ సమస్యతో నువ్వు వచ్చావు, ఏ బాధలో నువ్వు వచ్చావు, ఏ కష్టంలో నువ్వు వచ్చావు,